నమస్కారం. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని అర్హత గల మహిళలకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు అందజేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెంలో సోమవారం జరిగిన వైఎస్ఆర్ చేయూత నియోజకవర్గ స్థాయి నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 10,696 మంది లబ్ధిదారులకు గాను 20,05,50,000 రూపాయలు నిధులను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్న విషయాన్ని సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నాను. ఇవాళ నేను దేవాలయ మీ అందరి మరి అభిమానం, మీరెంతో నా మీద చూపించిన వాత్సల్యం, ఒక అన్నగా ఒక తమ్ముడిగా కొట్టు సత్యనారాయణ గారు ఎప్పుడు మంచి అంటాడు, కానీ చట్టం ఒప్పుకోవడనే మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మనకి మహిళలకి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా రక్షణగా ఉండాలి. మన పిల్లలు ఆడపిల్లలు చేసే సందర్భంలో నాకు అనిపించింది మన రాష్ట్ర మన నియోజకవర్గ ప్రజలకి మన భగవంతుని ఆశీస్సులు ఇప్పించాలి. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలాగా చెయ్యాలంటే భగవంతుడి ఆశీర్వాదం అందరికీ కల్పించాలి. ఇదే ప్రాంగణం 2 నెలల పాటు 58 రోజులు రాష్ట్రంలో ఉన్న 13 దేవాలయాల నుంచి, ప్రధానమైన దేవాలయాల నుంచి లక్షల ఖర్చు పెట్టి ఒక్కొక్క కార్యక్రమం చేయాలంటే మొన్న తిరుమల. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శామ్యూల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్లు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోదావరి తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే, ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో దొడ్డిపట్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలంతా 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. మరొక అవకాశం ఇస్తే పాలకొల్లుని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిరక్షరాస్యతను నిర్మూలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఆశీర్వదించాలి. పెన్షన్లు అన్ని పెంచి మన ఇంటికి వస్తాయమ్మా. అన్ని పెన్షన్ కూడా పెంచుతున్నాం బాగా. 4,000 పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. మనం జాగ్రత్త. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహారాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మహాదేవపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రిజిస్టర్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, ఏఎంసీ చైర్మన్ బొక్క వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ గుత్తుల కనక మహాలక్ష్మి, పంచాయతీ వార్డు సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ఈ నెల 17వ తేదీన జరగనున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఈ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించి మాట్లాడారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయి నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ పరీక్ష కోసం 8,250 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, తనిఖీలలో భాగంగా మహిళలకు ప్రత్యేక క్లోజ్డ్ గది ఏర్పాటు చేయాలని అన్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి అలా పెట్టిస్తున్నాము. కాబట్టి గ్రూప్ 1 కి కూడా ఇలా చర్యలు ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ లేడీస్ ప్రెస్కింగ్ అనేది ఒకసారి అక్కడ ఎన్షోర్ చేసుకోండి. లేడీ కానిస్టేబుల్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది. చాలా కాలేజెస్ కి గేట్ దగ్గర ఏమి ఉండదు, కాకపోతే ఆ ప్రొవిజన్ ఖచ్చితంగా పెట్టించాలి. లేడీస్ లోకి ప్రెస్కింగ్ అనేది ఇన్సైడ్ ద ఎన్క్లేవ్ ఓన్లీ జరగాలి, బయట
మనకి మెన్యూలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రతి మెన్యూలో కూడా అన్నీ ఉన్నాయి. బట్ అక్కడ హెచ్ఎంతో ప్రిన్సిపల్తో మాట్లాడుకొని ఫర్దర్గా ఏం కావాలి, ఆ టాయిలెట్స్ కి వాటర్ కానీ అవన్నీ డ్రింకింగ్ వాటర్ అక్కడ. అనంతరం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, సివిల్ సప్లై జిల్లా అధికారి కె రాధిక, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణలు పాల్గొన్నారు. నిడదవోలు పట్టణంలోని 28 వార్డులకు చెందిన 2191 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ఆయన సత్యమణి సుమలతల చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లు లేని పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు. చట్టం లేదు, అది మన రాష్ట్రంలో జగన్ గారు దాన్ని మార్చి ఇళ్ల స్థలాల పేదలకు ఎవరికైతే ఇచ్చామో ఆ ఇళ్ల స్థలాల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చట్టం మార్చి చేయడం వల్ల కోర్టుకి వెళ్ళడం వల్ల ఇది లేట్ అయింది. గతంలో ఎప్పుడు ఎక్కడ చేయలేదు. ఈ రోజు కూడా ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు రిజిస్ట్రేషన్ ఎక్కడ జరగట్లేదు. మొదటిసారిగా జగన్ గారు చేశారు. నిజంగా ధైర్యమైన నాయకులు కనుక జగన్ గారు చేసే మరి ఎవరికైనా దమ్ములో అట్లా దమ్ము ధైర్యం ఆడుకుంటున్నాం. జగన్ గారు కనుక చేశారు. చేసినందువల్ల ఈ రోజు బ్యాంకుల్లో మనకి తనఖా పెట్టుకుంటారని కూడా తీసుకుంటారు. దీని మీద నాకు తెలుసు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు కొంతమంది 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా దీని మీద లోన్ ఇస్తాను. సో మనం ఇప్పుడు జగన్ గారి ఆలోచన ఏంటంటే మొదటి నుండి కూడా మనం 2.5 లక్షల వరకు కూడా లబ్ధి చేస్తున్నాం. ఏది కట్టుకునే స్థలం ఇచ్చిన వాళ్ళకి కాలనీ ఇచ్చాం కట్టుకోవడానికి. కాలనీ అంటే హౌసింగ్ అమౌంట్, హౌసింగ్ కాలనీ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజు, వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దిపాటి పణిశ్రీ, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి గంగుల గోపి, వార్డు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మండలం కె సావరం గ్రామంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ మేరకు వేమగిరి పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలందించారు. ఈ సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలో సేవాభావాన్ని పెంపొందించుకోవాలనుకోవడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఆయన అభినందించారు. ఈ ఊరు మాది అంటే సావరం, ఈ ఊరు మా ఊరు. రెండోది ఏంటంటే నాకు ఇంకా సంతోషం, ఇక్కడ ఉన్న పిల్లలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే మళ్ళీ నాకు ఆ రోజులు, మా కాలేజీ రోజులు గుర్తు వస్తుంది. మా కాలేజీ నుంచి వచ్చారు పిల్లలు, మా పిల్లలు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే ఎన్ఎస్ఎస్ వాళ్ళ ఒక ముఖ్యమైన బాధ్యత నేను చెప్తున్నాను. పిల్లలు మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అవేర్నెస్ అది తీసుకురావాలి. ఇక్కడ ఉన్న సమస్యలు మీకు అర్థమైంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అసలు ఈ ఊరి సమస్యలు ఏంటో మనం చూస్తుంటే బిట్వీన్ ద లైన్స్ కూడా చదువుకోవచ్చు, చాలా సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఆ సమస్యలు తెలుసుకుని దాని గురించి ఆ గ్రామ ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రజలు ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, శుభ్రత అంటే ఇలా చేసుకోవాలి, ప్లాస్టిక్ని ఇలా అవాయిడ్ చేయాలి, అలాగే పరిశుభ్రత చెట్ల గురించి ఎన్నో విషయాలు చెప్పొచ్చు మనం. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఐవి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ నార్ని రామకృష్ణ, కళాశాల అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్, ఎన్ విష్ణువర్ధన్, నేత్ర వైద్యశాల ప్రోగ్రాం మేనేజర్ ఎన్ చంటిబాబు, మైత్రి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్ గోపాలకృష్ణ, కార్యదర్శి జె సతీష్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.
అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒకే అంశంపై పదే అర్జీలు నమోదు కాకుండా అర్జీల పరిష్కార సరళిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బి శివశంకర ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్యం సంస్థ పీడీ ఎస్ మధుసూదన్, నోడల్ అధికారి కె భీమేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావు ధర, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి జ్యోతిలక్ష్మీదేవి, డిపిఓ డి రాంబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మీదేవి, డిఎన్ఓ ఏ పాపారావు, జిల్లా వ్యవసాయ అధికారి వి బోసుబాబు, వికాస్ జిల్లా మేనేజర్ జి రమేష్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజోలు శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుని ప్రకటించాలని కోరుతూ పలువురు ఈ పార్టీ నేతలు ధర్నా చేశారు. ఈ మేరకు సగినేడిపల్లి 3 తూముల వద్ద రహదారిపై మండుటెండలో మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తణుకులో ఘనంగా ప్రజాదీవెన యాత్రను నిర్వహించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. పాదయాత్రతో ప్రజలను కలుసుకున్న వైనం. తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆరుమిల్లికి మద్దతు తెలిపిన శివకేశవ భక్త బృందం. విజయం సాధించి అభివృద్ధికి కృషి చేయాలని హితవు. సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించాలి. తణుకు సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీరారావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18,750 రూపాయలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. దొడ్డిపట్ల గ్రామంలో భరోసా ఇచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను మళ్లీ గెలిపించాలి. మహాదేవపట్నంలో కోరిన ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నరసింహారాజు. ఈ నెల 17న జరగనున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. నిడదవోలు పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. స్పందనలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.